ఇంజనీర్స్ మీరంతా చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారంటే వీఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ మీ నాలెడ్జ్ మేము వాడుకోలేకపోతున్నాం. మేము వండర్స్ చేయొచ్చు జస్ట్ విత్ యువర్ నాలెడ్జ్. మెయిన్ ఫోకస్ ఇస్ శానిటేషన్ అండ్ వాటర్. దాని తర్వాతనే రోడ్లు గీడ్లు అంతా. ప్రతి ఒక్క విలేజ్ ఆ విధంగా ఉండాల్సిందేదే. దట్ ఈస్ మై ఎయిమ్. మళ్ళా వీళ్ళు కావాలా మాకు, ఈ సెక్రటరీ, ఈ పంచాయతీ, బహుశా ఈ ఎమ్మెల్యేనే కావాలని నేను చేసుకోవాలని నా ఉద్దేశం. సో దయచేసి ప్లీజ్ 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 ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్. మీకు మీ టైం టేబుల్స్ వస్తాయి, అందరం కూర్చొని క్రియేట్ చేద్దాం. మనమంతా ఏ విధంగా ఎక్కడ పని చేయాలా, ఎవరి డ్యూటీ ఎక్కడ ఉంది అన్న మీరు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాల్సిందేదే. కేవలం ఒక తాడిపత్రి టౌన్ కాదు, తాడిపత్రి కాన్స్టిట్యున్సీ అంత నంబర్ 1 మోడల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేదానికి ఐఎమ్ హియర్. యాజ్ ఫాదర్ సెడ్, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం, లేదని చెప్పేసేయండి. ఎందుకంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. మీరు ముందుకు వచ్చినా రాకపోయినా ఎవరెవరైతే నాతో ఉంటారో ఐఎమ్ రెడీ టు టేక్ దెమ్ ఫార్వర్డ్. సో దయచేసి ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నిన్న ఒక్క రోజులోనే ఐ సా గబ అందరు వచ్చేసి దే గాట్ మీ ఆల్ ద డ్రాయింగ్స్ అంతా. ఇంత రెడీగా ఉన్నప్పుడు దేనికోసం మనం వెనకాడుతున్నాం నాకు అర్థం కావట్లేదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. లేడీస్ నేను చిన్న పిల్లలు వాళ్ళు హార్డ్లీ ఐ థింక్ దేర్ హార్డ్లీ 23 or 24 engineers. They have everything ready. They know where water is coming from, pipelines, deep lines, అన్నీ ఉన్నాయి వాళ్ళ చేతిలో. We are not utilizing. గత 5 సంవత్సరాలు నాకు తెలిసి ప్రభుత్వం ఉపయోగపెట్టుకోలేకపోయింది కాబట్టే మనం ముందుకు పోలేకపోయినాము. ఇప్పుడు JCNR స్కీమ్ ఉంది మనకి వాటర్ ఇచ్చేది. అదేం ఆషామాషిగా రాలే. వాళ్ళు పోరాడి కింద పడి రిజైన్ చేస్తామంటే శాంక్షన్ చేయించినారు మాకు. అంటే వీఆర్ రెడీ టు రిజైన్. మాకు అవసరం లేదు ఈ పనులు, మేము చేయలేకపోతే ఎందుకు అనేసి. అంత మంచి ప్రాజెక్ట్ ఈరోజు తుప్పు పట్టిపోయిందంటే నిజంగా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం.